ఒకటుందండి. అది ఖచ్చితంగా అయితే మీకు జాబ్ అయితే 100% ప్లేస్‌మెంట్ అనేది రావటం అయితే జరుగుతా ఉంది. సో, దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ టెలిగ్రామ్ లింక్ ఒకటే డిస్క్రిప్షన్‌లో ఉంది. సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్‌కి సంబంధించింది. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి అప్డేట్స్ కోసం. సో, మీకు కావాల్సిన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ప్లేలిస్ట్‌లు మొత్తం కూడా ఈ ఛానల్‌లో ఉన్నాయి. చెక్ చేసుకోండి. ఐ కార్డ్, ఎండ్ కార్డ్ కూడా చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయం ఒకటుంది. సో, చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అంటే ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ వచ్చేసరికి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి తప్ప మాకొచ్చేసరికి ఎటువంటి జాబ్‌లు ఉండట్లేదు ఫ్రెషర్‌గా. ఒకటుందండి. అది ఖచ్చితంగా అయితే మీకు జాబ్ అయితే 100% ప్లేస్‌మెంట్ అనేది రావటం అయితే జరుగుతా ఉంది. సో, దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇవాళ రోజున మామూలు కోర్సులు ఏం నేర్చుకున్న జావా ఇలాంటి వాటి మీద హెవీ కాంపిటీషన్ ఉండటం వల్ల దాని మీద మీకు జాబ్స్ లేకుండా పోతున్నాయి ఫ్రెషర్‌గా అయితే. ఫ్రెషర్‌గా మీరు జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ కోర్స్‌ని మీరు నేర్చుకోవడం బెటర్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అయితే ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే మీరు సైబర్ సెక్యూరిటీ గురించి ఉంటారు. మొత్తం సైబర్ సెక్యూరిటీ గురించి కాదు. అది ప్యాకేజ్ ఉంటుంది. అయితే సైబర్ సెక్యూరిటీలో ఈజీగా ఉండి ఒక మాడ్యూల్ సైబర్ సెక్యూరిటీలో ఒక పార్ట్ ఉంది. దాన్ని విఏపిటి అంటారు. విఏపిటి అంటే వినరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. వినరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. సో, దీంట్లో వచ్చేసరికి ఏంటంటే జనరల్‌గా మీకేముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఎందుకు మీ సిస్టమ్ హ్యాక్ అవ్వకుండా ఉండడానికి ఏదో ఒకటి చేస్తుంటారు. అందుట్లో మీ సిస్టమ్‌లో ఉన్న వీక్‌నెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అనలైజ్ చేయటం అనమాట. ఆ అనలైజ్ అనేది జనరల్‌గా ఎక్సెల్ వర్క్ మీద చేస్తారనమాట మొత్తం. కాపోతే కంపెనీలు వచ్చేసరికి ఎక్సెల్ బదులు ఇంకా వేరే టూల్స్ ఈ సిస్టమ్ వీక్‌నెస్ టెస్ట్ చేయడానికి కొన్ని టూల్స్ యూజ్ చేస్తున్నాయి. ఆ టూల్స్ ఏంటంటే ఒకటొచ్చేసరికి ఎన్‌మ్యాప్ అండి. రెండోది వచ్చేసరికి ఏంటంటే బర్బ్ సూట్ అండి. మూడోది వచ్చేసరికి ఏంటంటే నెసెస్. సో, ఈ 3 టూల్స్ యూజ్ చేసి మీ సిస్టమ్ వీక్‌నెస్ పెనట్రేషన్ టెస్టింగ్ ద్వారా ఈ వీక్‌నెస్‌లనేవి కనుక్కోవడం అయితే జరుగుతుందనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఎంత కాదన్నా మీకు ఫ్రెషర్‌లో ఉన్నప్పుడే మీకు ఈ జాబు ఈజీగా వస్తదండి. ఇంకోటేంటంటే ప్యాకేజ్ కూడా బాగానే ఉంది. స్టార్టింగే మంత్లీ 30,000 30,000 వస్తాయండి. కంపెనీ ఎంత స్టార్టప్ కంపెనీ చూసుకున్నా కూడా మీరు. ఎందుకంటే అంతమంది అవసరం ఉంది. టీమే ఉంటుంది. అయితే మరి దీనికి కోర్సు ఎలా నేర్పుతారంటే ఆన్‌లైన్‌లో ఉంటున్నాయండి, ఆఫ్‌లైన్‌లో ఉంటున్నాయి. ఆన్‌లైన్‌లో నేర్పారనుకోండి 15,000 తీసుకుంటున్నారండి. ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో గనక తీసుకున్నట్టయితే ల్యాబ్ ఫెసిలిటీ ఇదంతా ఇచ్చి 30,000 తీసుకుంటున్నారండి. సో, ఇక ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు పెట్టుకోవచ్చు అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఫ్రెషర్‌గా కోర్స్ నేర్చుకొని జాబ్ కొట్టేది ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా అయితే ఈ సాఫ్ట్‌వేరే. సో, ఇది టెస్టింగ్ అనుకుంటే టెస్టింగ్ కాదు. సైబర్ సెక్యూరిటీలో టెస్టింగు ఇది. సిస్టమ్ వీక్‌నెస్ తెలుసుకోవడానికి. ఓకేనా? ఖచ్చితంగా అయితే ఇది మీరు తెలుసుకొని ఎక్కడ మంచి ఇన్‌స్టిట్యూట్ ఉంటే హైదరాబాద్‌లో జాయిన్ అయిపోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్.